T10 ప్రెస్లో స్వాగతం. మనతో సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు వేరే గారు ఉన్నారు. వారితో రజాకార్ సినిమా నిజంగా ఆ సినిమాలో ఉన్నది అన్ని విషయాలను వాస్తవమేనా దాని మీద ఇంటర్వ్యూ చేసుకుందాం. నమస్కారం వేరే గారు. నమస్తే సార్, నేను నిన్న రజాకార్ సినిమా చూశాను. సో దుర్మార్గం, ఆ ముస్లింస్ యొక్క దుర్మార్గాన్ని అంతా చాలా దుర్మార్గంగా అనిపించింది. 80sలో మా భూమి సినిమా వచ్చింది, అప్పుడు గుర్తుకొచ్చి రాత్రి ఇంటర్నెట్లో కొట్టుకుని మా భూమి సినిమా చూసాను. రెండట్లుగా అసలు ఏమి ఎక్కడ కూడా ఒక్కసారి చాకలాయిలం పేరు వినిపించింది అంతే. అంతకు మించి ఎక్కడ కూడా అసలు పోలిక కానీ వాస్తవాలు కానీ అసలు ఏమి దీని కంపారిజనే లేదు. అసలు ఏది మా భూమి నిజమా, ఇటు రజాకార్ ఫైల్స్ నిజమా, ఏది వాస్తవం, అందులో ఏది చరిత్ర? మా భూమి చరిత్రను ఆ తర్వాత తరాలకు చూపించడం కోసం తీసిన సినిమా. రజాకార్ చరిత్రను వక్రీకరించి ఓట్ల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తీసిన సినిమా. అందుకని ఈ రెండు ఒకటి కాదు, ఈ రెండు పరస్పర విరుద్ధం. రజాకార్ సినిమా చరిత్రను వక్రీకరించేది, చరిత్రకు మసిబూసి మారేడుకాయ చేసేది. అసలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి రజాకార్ సినిమాకు ఎక్కడా పోలిక లేదు. మీరు అన్నట్టు ఒకసారి ఐలమ్మ పేరు తప్ప ఇంకెక్కడా పోలిక లేదు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది భూస్వాముల, జమీందారుల వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా మొదలైంది. భూమి కోసం, భుక్తి కోసం, భూస్వామ్య దోపిడీ దౌర్జన్యాల నుంచి విముక్తి కోసం సాగిన పోరాటం. క్రమంగా నైజాం రాచరిక వ్యవస్థనే ప్రశ్నించినటువంటి పోరాటం. ఒక పెద్ద తిరుగుబాటు, సాయుధ తిరుగుబాటు, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాగినటువంటి రైతాంగ పోరాటం. అంటే ఇందులో రజాకార్లకు దుర్మార్గాలు అస్సలు ఏమంటారా? మౌలికంగా ఇది భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం సాగినటువంటి పోరాటం, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాగిన పోరాటం. ఈ పోరాటాన్ని అణిచివేయడం కోసం భూస్వాములు రజాకార్ సంస్థను వాడుకున్నారు. రజాకార్ సంస్థకు అధ్యక్షుడు కాసిం రజ్వీ అయితే ఉపాధ్యక్షుడు విష్ణూరు రామచంద్రారెడ్డి, అతిపెద్ద భూస్వామి. ఇది ఎక్కడ సినిమాలో చెప్పరు కదా, అతిపెద్ద భూస్వామి. మొత్తం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1946లో మొదలై 51 వరకు సాగింది. ఈ పోరాటం మధ్యలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతమే కాదు, మొత్తం హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో, ఇండియన్ యూనియన్లో విలీనం కాక తప్పని పరిస్థితిని సృష్టించింది ఈ సాయుధ రైతాంగ పోరాటం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. ఈ పోరాటం మొట్టమొదట మొదలైంది ఆంధ్ర మహాసభ కృషితో. ఆంధ్ర మహాసభ తెలుగు భాష అభివృద్ధి కోసం. ఇక్కడ తెలుగు భాష అన్నారు. అక్కడ సినిమా ఎంట్రన్స్లోనే, సినిమా స్టార్టింగ్లో అంటే రామ్జీ గౌడ్ విషయం అయిపోయిన తర్వాత సినిమా ఎంట్రన్స్లోనే తెలుగు వీధి పడి, చెట్టు కింద బడిలో వీధి పాఠాలు చెప్తుంటే ఘోరంగా నరికేసి, చాలా పిల్లల్ని చంపేసి, పంతుల గారిని చంపేసి చాలా హింసను చూపెట్టారు. అంత ఘోరంగా తెలుగు భాష మీద, తెలుగు విద్యాలయం మీద దాడి జరిగిందా? అసలు ఆ టైంలో ఆంధ్ర మహాసభ టైంకి రజాకార్లు ఉన్నారా? నేను ముందే చెప్పాను, అసలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భాష కోసం సాగింది కాదు. రెండోది, మీరు అన్నట్టు ఆంధ్ర మహాసభ ప్రారంభమయ్యి భాషాభివృద్ధి కోసం కృషి చేస్తున్న సమయంలో రజాకారు ఉద్యమమే లేదు, రజాకారు ఉనికి లేదు. అయితే ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో తెలుగు భాష అభివృద్ధి కోసం, సంస్కృతి అభివృద్ధి కోసం కృషి చేసింది. ఒక సాంస్కృతిక ఉద్యమానికి ఆంధ్ర మహాసభ నాయకత్వం వహించింది. మనందరికీ తెలుసు, చరిత్ర మొత్తం మనం చూస్తే అధికారంలో ఎవరుంటే వారి భాషే ఆధిపత్యంలో ఉంటుంది. బ్రిటిష్ వాడు అధికారంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ ఆధిపత్యం వహించింది. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం పరిపాలించుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ. తెలుగు సహజంగానే ప్రథమ భాషగా ఉంది. అందుకని మొత్తం చరిత్రలో ఎప్పుడు తీసుకున్నా అధికారంలో ఎవరున్నారనే దాన్ని బట్టి వాళ్ళ భాషే ఆధిపత్యంలో. ఆ రోజు నిజాం రాజు పరిపాలించారు. ఆ రాచరికం మాతృభాష ఉర్దూ కాబట్టి ఉర్దూ భాష అధికార భాషగా నడిచింది. అందరూ ఉర్దూనే నేర్చుకున్నారు, ఉర్దూలోనే చదువు, ఉర్దూలోనే మాట్లాడారు ఎక్కువగా. ఆ కాలంలో తెలుగు భాషాభివృద్ధి కోసం ఆంధ్ర మహాసభ ప్రారంభమైంది. ఈ ఆంధ్ర మహాసభలో
అంతర్భాగంగా కమ్యూనిస్టు పార్టీ ఎదిగింది. కమ్యూనిస్టు పార్టీ అంటే వెంటనే జైల్లో వేస్తారు కదా. ఆంధ్ర మహాసభ అంటే అదొక సాంస్కృతిక సంస్థ, భాషాభివృద్ధి కోసం కృషి చేస్తున్న సంస్థ. కాబట్టి ఆంధ్ర మహాసభ నాయకుల్ని జైల్లో పెట్టరు. వాళ్ళు రాజుకి ఏదో అప్పీల్ చేసుకుంటారు, గ్రంథాలయం ప్రారంభించుకుంటామని, తెలుగు భాష అభివృద్ధి చేసుకుంటామని. రాజు ఏదో అనుమతిస్తాడు, వీళ్ళు ఏదో కృషి చేస్తూ ఉంటారు. అదే కమ్యూనిస్ట్ పార్టీ అంటే అణిచిపారేస్తారు, జైల్లో పెట్టేస్తారు. అందుకని ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసింది. ఆంధ్ర మహాసభలో పుట్టింది కమ్యూనిస్ట్ పార్టీ. అక్కడి నుంచి క్రమంగా తెలుగు భాషాభివృద్ధి కోసం పనిచేస్తున్న ఆంధ్ర మహాసభ అనివార్యంగా వెట్టి చాకిరికి వ్యతిరేకంగా రైతుల సమస్యల మీద కూడా స్పందించాల్సి వచ్చింది. ఆ క్రమంలో ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలోనే భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు కూడా మొదలైనవి, స్పందన కూడా మొదలైంది. ఆ రూపంలో ఒకానొక దశలో తెలంగాణ ప్రాంతం, ముఖ్యంగా పాత వరంగల్లు, నల్లగొండ, ఖమ్మం ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల్లో ఒక పెద్ద అసంతృప్తి బయలుదేరింది. ఒక తిరుగుబాటుకు అనుకూలమైన వాతావరణం వచ్చింది. ఆ దశలో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. కానీ ఈ రజాకారులు సినిమాలో జనరల్ చెప్తున్న రైతాంగ సాయుధ పోరాట తొలమరుడు మన దొడ్డు కొమరైన, అసలు అక్కడ కూడా పార్టీ కన్నా పేరు కానీ ఎక్కడ కనపడలేదు. అసలు సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చినటువంటి సందర్భమే దొడ్డి కొమరయ్య అమరత్వం. దొడ్డి కొమరయ్య నాయకత్వంలో ఓ ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శన మీద భూస్వాముల గూండాలు ఒకవైపు, ప్రభుత్వ సైనికులు, నిజాం సైనికులు మరొక వైపు దాడి చేయడంతో దొడ్డి కొమరయ్య చనిపోయాడు. ఆ దొడ్డి కొమరయ్య ఎప్పుడైతే హత్య గావించబడ్డాడో గ్రామాలే రోడ్ల మీదకి వచ్చినాయి, గడిల మీదకి వెళ్ళిపోయినాయి. పెద్ద ఎత్తున ప్రదర్శన. గడి అన్నారు మీరు. అసలు ఈ రజాకర్స్ అక్కడ గడి అనేది ఎక్కడ మాట కానీ, గడి అక్కడ ఒక చిత్రంగా చూపెట్టలేదు. అసలు రజాకార్ సినిమా తీసిన లక్ష్యమే వేరు కదా. వాళ్ళు భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం అనేది ముందు వాస్తవం చెప్పడానికి సిద్ధపడితే జమీందారులు, భూస్వాములు నివసించిన గడీలు చూపించాల్సి వస్తుంది. అందుకే వాళ్ళు ఇది భూస్వామ్య వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని వాళ్ళు మతపరమైన ఉద్యమంగా చిత్రీకరించదలుచుకున్నారు. మొత్తం సినిమా చూస్తే ఏం చూపిస్తారు అందులో? నైజాం సర్కారు తుర్కిస్తాన్ ఏర్పాటు చేయడం కోసం తుర్కిస్తాన్ మాట ఎక్కడ ఉండాలి, ఎక్కడ కనపడదు కదా. తుర్కిస్తాన్ ఏర్పాటుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు, మొత్తం హిందువులందరినీ ముస్లింలుగా మత మార్పిడి చేస్తున్నట్టు, దానికి వ్యతిరేకంగా హిందువులు తిరుగుబాటు చేసినట్టుగా చూపించారు. ఇది అసలు చరిత్ర వాస్తవం కాదు, మసిబూసి మారేడుకాయ. అంటే మీరు బైరాన్పల్లి చరిత్ర, అక్కడ మతాన్ని మార్పిడిని వ్యతిరేకించేందుకు బైరాన్పల్లిలో అంతమంది చంపడం జరిగింది. ఆ బైరాన్పల్లి ఘటన మరి మతానికి మార్పిడి వల్ల జరిగింది కదా వాడి సినిమా ప్రకారం. మీరు గుర్తుపెట్టుకుంటే జాగ్రత్తగా చూస్తే ఊర్ల పేర్లు, నాయకుల పేర్లు, తేదీలు, సంస్థల పేర్లు వాస్తవమైనవి వాడుకున్నారు. అంతేగా చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ తేదీన ఆ ఊళ్ళో ఏం జరిగింది అని అంటే మతపరమైన ఘర్షణ జరిగినట్టుగా చూపిస్తున్నారు. ఆ రూపంలో చరిత్రను దారుణంగా వక్రీకరించారు. సార్ మరి అనసూయ నటి చాలా బాగా నటించింది. మర్రిపాతలతోటి మనం ఆడించడం, బతుకమ్మ ఆడించడం దుర్మార్గం కాదు. అది రజాకర్ టైంలో జరిగిందా లేకుంటే ఇండియన్ యూనియన్ సైన్లోస్గా జరిగిందా? సమస్య ఏమిటంటే రజాకార్లు దాడులు చేశారు, ఇండియన్ యూనియన్ సైన్యాలు దాడులు చేసినాయి. ఈ దాడులు ఎవరి కోసం ఎవరు చేయించారు అనేది కీలకం. ఇండియన్ యూనియన్ సైన్యాలు రాకముందు భూస్వాములను కాపాడడం కోసం, భూస్వాముల ప్రయోజనాలు, జమీందారుల ప్రయోజనాల కోసం రజాకార్లు చేసినటువంటి దాడులు. ఒకసారి ఇండియన్ యూనియన్ సైన్యాలు ఎంటర్ అయిన తర్వాత ఇండియన్ యూనియన్ సైన్యాలు కూడా అదే భూస్వాముల ప్రయోజనాల కోసం, భూస్వాములను కాపాడడం కోసం, భూస్వాముల నుంచి, జమీందారుల నుంచి రైతాంగం స్వాధీనం చేసుకొని దున్నుకుంటున్న భూములను మళ్ళీ తిరిగి జమీందారులకు అప్పగించడం కోసం రైతాంగం మీద దాడులు చేశారు.
అటు రజాకార్లు ఇటు ఇండియన్ యూనియన్ సైన్యాలు ఎవరు చేసినా దాడులు దారుణంగానే చేశారు. మహిళల మీద లైంగిక దాడులు చేశారు, ఇండ్లు తగలబెట్టారు, యోధులను కాల్చిపడేశారు, హత్యలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, అన్ని రకాల చిత్రహింసలకు గురి చేశారు. అంటే ఇవన్నీ కేవలం తెలంగాణ దొరలో భూస్వాములకు ప్రయోజనాల కోసం అంటారా? మొత్తం భూస్వాములు జమీందారులందరూ హిందువులు. వాళ్లకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా భూమి కోసం పోరాటంలోకి దిగింది హిందువులు. భూస్వాముల రక్షణ కోసం రంగంలోకి దిగింది రాజు. ఈ భూస్వాముల రక్షణ కోసం భూస్వాములు ఉపయోగించుకున్నది రజాకార్ సంస్థ. ఇది మనం ఇక్కడ చూడాల్సింది. అంటే ఒకవైపు భూస్వాముల ప్రయోజనాలు, ఆ భూస్వాములను ఉపయోగించుకొని పన్ను వసూలు చేసుకుంటున్నటువంటి రాజు ప్రయోజనాలు, వీరిద్దరి ప్రయోజనాలు కాపాడడానికి రజాకార్ సంస్థ రంగంలోకి దిగింది. ఆ రజాకార్ సంస్థను భూస్వాములు జమీందారులు బాగా ఉపయోగించుకున్నారు. ఇది వాస్తవంగా జరిగినటువంటి ఘటన. ఇది ఈ పోరాటం జరుగుతున్న సందర్భంగానే 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ ఇండియాలో తిరుగుబాటు జయప్రదమై స్వాతంత్ర్యం వచ్చింది. అక్కడ బ్రిటిష్ ఇండియాలో ఒకవైపు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మరొక వైపు కమ్యూనిస్ట్ పార్టీ, ఇంకొక వైపు ముస్లిం లీగ్, ఈ 3 స్ట్రీమ్స్ పెద్ద ఎత్తున స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. వీరితో పాటు ఇంకా చిన్న చిన్న ప్రవాహాలు అనేక ఉన్నాయి. గదర్ వీరులు ఉన్నారు, లేకపోతే మన్యం వీరులు ఉన్నారు, ఇంకా అనేక మంది వ్యక్తులు ఉన్నారు, సంస్థలు ఉన్నాయి. కానీ ప్రధానమైనటువంటి శక్తి, రాజకీయ శక్తులు ఈ ముగ్గురు: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ, ముస్లిం లీగ్. ఈ 3 పార్టీలు ప్రధానంగా స్వాతంత్రోద్యమంలో అగ్రభాగాన ఉండి నడుపుతున్న సమయంలో 47 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వచ్చింది. ఒకవైపు భారతదేశం, రెండొక వైపు పాకిస్తాన్ ఏర్పడ్డాయి. ఆ సమయం నాటికి 565 రాజుల సంస్థానాలు ఉన్నాయి. ఈ భారతదేశానికి వెలుపల, అటు పాకిస్తాన్కు వెలుపల. ఈ 565 సంస్థానాలు అంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక విధంగా సామంతులుగా ఉన్నారు. ఎప్పుడైతే బ్రిటిష్ ఇండియా స్వతంత్ర భారతదేశంగాను స్వతంత్ర పాకిస్తాన్గాను ఏర్పడిందో, వీళ్ళందరూ సహజంగానే ఏ రాజ్యానికి ఆ రాజ్యం ఉంది, మరి వాళ్ళని ఏం చేయాలి అన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడే హక్కు సహజంగా మిగతా వాళ్ళకు ఉండదు. కానీ బ్రిటిష్ వాడికి వాళ్ళు సామంతులుగా ఉన్నారు కదా, అందుకని బ్రిటిష్ వాళ్ళు ఒక ఒప్పందం చేశారు. అటు పాకిస్తాన్, ఇటు ఇండియన్ యూనియన్తో ఒప్పందం చేశారు. ఆ ఒప్పందం ప్రకారం ఆ సంస్థానాలు, ఆ రాచరికాలు వాళ్ళ స్వయం నిర్ణయానికి వాళ్ళని వదిలేయాలి. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఏదో నిజంగా ఉందా? సినిమా దానికంటే ముందు జరిగింది ఇది. ఆయా సంస్థానాలు స్వతంత్రంగా వాళ్ళే నిర్ణయం తీసుకోవచ్చు. వాళ్ళు పాకిస్తాన్లో చేరాలనుకుంటే చేరవచ్చు, లేదు ఇండియన్ యూనియన్లో కలవాలనుకుంటే కలవచ్చు. ఎక్కడా చేరం, మేము స్వతంత్రంగా ఉంటాం అనుకుంటే ఉండొచ్చు. అది అగ్రిమెంట్. బ్రిటిష్ అధికారులకు, ఇటు ఇండియన్ యూనియన్కు పాకిస్తాన్కు మధ్య జరిగినటువంటి ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ రాజ్యం, జమ్మూ కాశ్మీర్ రాజ్యం, జునాగఢ్, ఈ 3 మినహా మిగతావన్నీ కూడా భారతదేశంలో కానీ లేదా పాకిస్తాన్లో కానీ విలీనం చేయడానికి నిర్ణయించుకున్నారు. అంటే పాకిస్తాన్కు భౌతికంగా దగ్గర ఉన్నాయన్నీ పాకిస్తాన్ చూజ్ చేసుకున్నాయి, భారతదేశానికి ఇండియన్ యూనియన్కు దగ్గరలో ఉన్నాయన్నీ ఇండియన్ యూనియన్ చూజ్ చేసుకున్నాయి. ఏమైనా ఒక 3 ఎందులోనూ కీలకమైన ప్రాంతాలు, 3 కీలకమైన. కాశ్మీర్ సరిహద్దు, జునాగఢ్ కూడా ఒక సరిహద్దు ప్రాంతం, ఇదేమో హార్ట్ ఆఫ్ ది ఇండియా. ఇవి అయితే ఈ 3 స్వతంత్రంగానే ఉంటామని ప్రకటించుకున్నారు. ఈ 3 ఏ రోజు కూడా బ్రిటిష్ ఇండియాలో భాగం కాదు. బ్రిటిష్ వాడు రాకముందు ఇండియా లేదు. బ్రిటిష్ వాడు రాకముందు ఇక్కడ ఉన్నాయన్ని రాజ్యాలే, అనేక రాజ్యాలు ఉన్నాయి. మనం కూడా చదువుకున్నాం, 10వ తరగతి నుంచి చరిత్ర చదువుకుంటున్నాం. అన్ని స్వతంత్ర రాజ్యాలు, ఏ రాజ్యానికి ఆ రాజ్యం. అది ఇక్కడే కాదు, ప్రపంచం అంతా కూడా రాజ్యాలే. అది పెట్టుబడిదారీ వ్యవస్థ, ప్రజాస్వామ్యం క్రమంగా వచ్చి రాచరికాలు కూలిపోతుంటే ఈ దేశాలు, పాస్పోర్ట్లు, వీసాలు ఇవన్నీ వచ్చినాయి.
అంతకుముందు అన్ని రాజ్యాలే కదా, రాజులు రాజ్యాలు. ఇక్కడ కూడా అన్ని రాజులు రాజ్యాలు ఉన్నాయి. బ్రిటిష్ వాడు వచ్చి వాడు ఆక్రమించుకోగలిగినన్ని రాజ్యాలు ఆక్రమించుకున్నాడు, బ్రిటిష్ ఇండియా అని ప్రకటించుకున్నాడు. వాడు ఆక్రమించుకోకుండా మిగిలి ఉన్న రాజ్యాలు వాడికి లొంగి సామంతులుగా ఉన్నాయి ఇవి. ఇటువంటి ఈ మూడింటిలో జునాగఢ్ ప్రజలు తిరుగుబాటు చేశారు, మేము ఇండియాలో చేరాలి అని. రాజు ఒప్పుకోలేదు. రాజు ఒప్పుకోనప్పుడు ప్రజల తిరుగుబాటుతో ప్లెబిసైట్కి దిగి రావాల్సి వచ్చింది, ప్రజాభిప్రాయ సేకరణకు. ప్రజాభిప్రాయ సేకరణలో మెజారిటీ ఇండియాలో కలవాలని నిర్ణయించారు. దాంతో అది భారతదేశంలో విలీనమైంది. జమ్మూ కాశ్మీరు, హైదరాబాద్ రాజ్యం స్వతంత్ర రాజ్యాలుగానే ప్రకటించుకున్నాయి. భారత ప్రభుత్వం, అటు పాకిస్తాన్ ప్రభుత్వం అందరూ ఆమోదించారు, అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత కాశ్మీరీలు షేక్ అబ్దుల్లా నాయకత్వంలో ఒక పెద్ద తిరుగుబాటు చేస్తున్నారు. మాకు ఈ రాచరికాలొద్దు, ప్రజాస్వామ్యం కావాలి. అంటే షేక్ అబ్దుల్లా అంటే ముస్లిం, కాశ్మీర్ కూడా మనలాగా ఇక్కడ ముస్లిం ప్రేమలు. కాశ్మీర్ ప్రజలు, కాశ్మీర్ జాతి వేరు, కానీ వాళ్ళు మతరీత్యా ముస్లింలు. షేక్ అబ్దుల్లా నాయకత్వంలో అంటే పాలకులు ఎవరు? పాలకులు హిందువులు. మీరు చూస్తే హైదరాబాద్ రాజ్యం మెజారిటీ ప్రజలు హిందువులు, పాలకులు ముస్లిం. జమ్మూ కాశ్మీరు మెజారిటీ ముస్లింలు, పాలకులు హిందువులు. ఆ క్లారిటీ గురించి నీ ప్రశ్న. పాలకులు హిందువులు. కానీ అక్కడ షేక్ అబ్దుల్లా నాయకత్వంలో జరిగిన పోరాటం దున్నేవాడికి భూమి పంచాలన్నది, అట్లనే మాకు రాచరికాలొద్దు, ప్రజాస్వామ్యం కావాలని తిరుగుబాటు చేస్తున్నది. దాన్ని హరిసింగ్ రాజు అణిచివేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. సరిగ్గా దాన్ని అవకాశంగా తీసుకొని పాకిస్తాన్ బార్డర్ ఆ వైపు పాకిస్తాన్ ఏం చేసింది, కాశ్మీర్లోకి తన సైన్యాలను పంపింది. పాకిస్తాన్ సైన్యాలు చొరబడ్డాయి. పాకిస్తాన్ ఆర్గ్యుమెంట్ ఏమిటి, కాశ్మీరీలందరూ ముస్లింలు కాబట్టి సహజంగానే పాకిస్తాన్లో భాగం కావాలి, మీరు స్వతంత్రంగా ఎట్లా ఉంటారు అని చెప్పేసి ఆక్రమించుకోవడానికి సిద్ధపడి లోపలికి వస్తూ ఉంటే అటు పాకిస్తాన్ సైన్యాలను ఎదుర్కొన్నది షేక్ అబ్దుల్లా నాయకత్వంలో కాశ్మీరీ ప్రజలు, ఇటు రాచరికాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో ఒకవైపు పాకిస్తాన్ సైన్యాలు, మరొకవైపు షేక్ అబ్దుల్లా నాయకత్వంలో తిరుగుబాటు తట్టుకోలేక రాజు హరి సింగ్ జమ్మూకు పారిపోయి వచ్చి జవహర్లాల్ నెహ్రూను శరణు కోరాడు. ఏం కోరాడు, పాకిస్తాన్ మా మీద దాడి చేస్తోంది, ఇండియా సైన్యాలను పంపించండి. నెహ్రూ అంతర్జాతీయ న్యాయం పాటించాడు. ఆయన ఏమన్నాడు, మీది సపరేట్ దేశం, మాదొక దేశం, పాకిస్తాన్ ఒక దేశం, మీ రెండు దేశాల మధ్య సమస్యలో మేము వేలు పెట్టడం, మా సైన్యాలు పంపించడం ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు కదా. మరి ఎట్లా ఇప్పుడు నాకు రక్షణ కావాలి హరి సింగ్ అన్నాడు. అంటే ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఒక ఒప్పందం ఉంది బ్రిటిష్ అధికారులకు, మాకు, పాకిస్తాన్ నాయకులకు. మీరు స్వతంత్రంగా ఉండదలుచుకుంటే ఉండొచ్చు, లేదా ఏ దేశంలోనైనా విలీనం కావచ్చు అని చెప్పి. ఇప్పుడు ఆ క్లాజును ఉపయోగించుకొని మీరు భారతదేశంలో విలీనం కావడానికి సిద్ధపడితే విలీనం ప్రకటించండి, అప్పుడు మీరు భారతదేశంలో భాగం అవుతారు కాబట్టి మా దేశ రక్షణ కోసం మేము రంగంలోకి దిగుతాం. అప్పుడు రాజు హరి సింగ్ భారతదేశంలో విలీనానికి సంతకం చేశాడు. అంటే భారతదేశ విలీనం కోరుకుంది హిందూ రాజు కాదు, ముస్లిం ప్రజలు. ముస్లిం ప్రజలు కూడా కాదు, హిందూ రాజు కాదు, ముస్లిం ప్రజలు కాదు. ఇక్కడ రాజుకు ఒక అవసరం ఏర్పడ్డది. రాజుకు ఒక అవసరం ఏర్పడ్డది, తన రాజ్యాన్ని తాను కాపాడుకోలేకపోతున్నాడు. అందుకని భారతదేశంలో విలీనం చేయడానికి సిద్ధపడ్డాడు. విలీనం చేసి ఇండియన్ యూనియన్ సైన్యాలను రమ్మన్నాడు. ఒకసారి విలీనమైంది కాబట్టి భారతదేశానికి గ్రీన్ సిగ్నల్ కాబట్టి మన సైన్యాలు పోయినాయి, పాకిస్తాన్ని ఎదుర్కొన్నాయి. ఫైనల్గా పాకిస్తాన్కు భారతదేశానికి మధ్య జరిగినటువంటి యుద్ధం విరమణ జరిగింది. విరమణ జరిగిన నాటికి ఎక్కడి వరకైతే వాళ్ళు వచ్చి ఉన్నారో పాకిస్తాన్ వాళ్ళు అక్కడికి ఆగారు. దాన్నే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరు అవతరి భాగం అని అంటున్నాం మనం. ఇప్పుడు మన మ్యాప్లో అది మన దాంట్లోనే చూపిస్తాం, పాకిస్తాన్ మ్యాప్లో పాకిస్తాన్ దాంట్లో చూపిస్తుంది. కానీ ఇప్పుడు కొంత భాగం పాకిస్తాన్ ఆక్యుపైడ్గా ఉంది. ఆ వివాదమే ఇప్పటిదాకా కొనసాగుతోంది. ఆ సమయంలోనే
మరి తిరుగుబాటు చేస్తున్నటువంటి షేక్ అబ్దుల్లా నాయకత్వం ఏం చేసింది? షేక్ అబ్దుల్లా నాయకత్వం క్రమంగా భారతదేశంలో విలీనం కావడమా, పాకిస్తాన్లో విలీనం కావడమా, ఈ రెండే మిగిలినాయి ఆప్షన్స్. కాబట్టి పాకిస్తాన్లో విలీనం కావడానికి మాకు ఇష్టం లేదు. ముస్లింలే కావచ్చు, కానీ మేము పోట్లాడుతున్నది ప్రజాస్వామ్యం కోసం, రాచరికానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం, లౌకిక విలువల కోసం మేము కొట్లాడుతున్నాం. పాకిస్తాన్ మతరాజ్యం, మేము మతరాజ్యంలో ఎంటర్ కాలేం. కాబట్టి భారతదేశంలో విలీనం కావడానికి అభ్యంతరం లేదు. ఇవన్నీ చర్చల తర్వాత ప్రొవైడెడ్ కాశ్మీరీల హక్కులు, జమ్మూ కాశ్మీర్ హక్కులు, ఇక ఇవో ఆ స్టోరీ సపరేట్. ఆ హక్కులకు గ్యారంటీ ఇస్తే మేము భారతదేశంలో ఉండడానికి సిద్ధమన్నారు. ఆ విధంగా షేక్ అబ్దుల్లా కూడా సంతకం చేశాడు. ఆ మేరకు అది భారతదేశంలో విలీనమైంది. అక్కడి నుంచి ఇండియన్ యూనియన్ నాయకులు హైదరాబాద్కు వచ్చారు. అదే నెలలో హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ఈ రాజుతో స్టేటస్ కో అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే యథాతథ ఒప్పందం. మీ దేశం మీది, మా దేశం మాది, ప్రస్తుతానికి మనం మిత్రదేశాలుగా ఉందాం. మీ అంతర్గత వ్యవహారాల్లో మేము వేలు పెట్టాం, మా అంతర్గత వ్యవహారాల్లో మీరు వేలు పెట్టద్దు. యథాతథ ఒప్పందం చేసుకున్నారు. ఇది 1 సంవత్సర కాలం ఉంటుంది. సంవత్సరం తర్వాత మళ్ళీ చర్చలు జరుపుదాం. ఏమిటా చర్చలు? బార్గెనింగ్ నడుస్తుంది కదా. భారతదేశంలో విలీనంగా నేను కండి అనేది భారత ప్రభుత్వం. భారత ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఏమిటి? సరిగ్గా కొత్తగా ఏర్పడ్డ భారతదేశం మధ్యలో ఉంటుంది. ఇది ఎప్పటికైనా భారతదేశం మధ్యలో మరొక దేశం ఉండడం మనకు, ఆ దేశం మన శత్రు దేశంతో చేతులు కలిపితే అనే భయం ఉంటుంది కదా. అందుకని భారత ప్రభుత్వం ఏమైనా సరే ఒప్పించి భారతదేశంలో విలీనం చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నది. అందుకని ఈ నెగోషియేషన్స్ నడుస్తున్నాయి. ఈ ప్రాసెస్లో యథాతథ ఒప్పందం 1 సంవత్సర కాలం, ఆ తర్వాత మళ్ళా కూర్చుందాం అనుకున్నారు. మరి ఒకవైపు అక్కడ తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం జరుగుతోంది. అదంతా నెహ్రూకి తెలుసు, సర్దార్ పటేల్కి తెలుసు. సర్దార్ పటేల్ హోంమంత్రి. కానీ ఆ రైతాంగ సాయుధ పోరాటం గురించి వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? నిజాం రాజు ఎంత కాలాంతకుడో, ఎంత నరహంతకుడో వాళ్ళకు తెలుసు. అప్పటికే నిజాం రాజు అణిచివేత ఏ స్థాయిలో ఉన్నదో వాళ్ళకు తెలుసు. అందుకని సాయుధ పోరాటం చేస్తున్నటువంటి కమ్యూనిస్టులు రైతాంగాన్ని అణిచివేయడం నిజాం రాజుకు చాలా సులభమైన పని అనుకున్నారు వాళ్ళు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అవలీలగా కమ్యూనిస్టులను అణిచేస్తాడు, రైతాంగ పోరాటాన్ని అణిచివేస్తాడు అనేది సర్దార్ పటేల్ నమ్మకం, జవహర్లాల్ నెహ్రూ నమ్మకం. అందుకని దీన్ని వాళ్ళు అసలు పట్టించుకోలేదు. ఓకే, మీ దేశం, మీ అంతర్గత వ్యవహారం మీది, మనం యథాతథ ఒప్పందం అని సంతకాలు చేసుకున్నారు. కానీ 48 సెప్టెంబర్కి వచ్చేటప్పటికే తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం పీక్ స్టేజ్కి వచ్చింది. ఇక నిజాం రాజు పునాదులను కదిలించే పరిస్థితి వచ్చింది. ఇంకా 4 రోజులు ఇట్లనే ఉంటే గోల్కొండ కోటను చుట్టుముడతారు, రాజు బందీ అవుతాడనేటువంటి భయం చుట్టుకుంది. కమ్యూనిస్టుల రాజ్యంగా మారచ్చు. అయితే కమ్యూనిస్టు రాజ్యం ఏర్పాటు చేయడం కోసం పోట్లాడట్లేరు. వాళ్ళు భయం ఉండొచ్చు కదా. కమ్యూనిస్టులు భారత కమ్యూనిస్టు పార్టీలోనే ఉన్నారు. తెలంగాణకు వేరే కమ్యూనిస్ట్ పార్టీ లేదు, హైదరాబాద్ స్టేట్కు వేరే కమ్యూనిస్ట్ పార్టీ లేదు. హైదరాబాద్ స్టేట్ సపరేట్ దేశం కావాలని కమ్యూనిస్టులు అలాంటి నినాదం ఏమి ఇవ్వలేదు. భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే, పుచ్చలపల్లి సుందరయ్య కానీ, బసవపున్నయ్య కానీ, చంద్రరాజేశ్వరరావు కానీ, దేవులపల్లి వెంకటేశ్వరరావు కానీ, వీళ్ళందరూ భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, బసవపున్నయ్య పొలిట్ బ్యూరో సభ్యులు. కానీ తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన పోరాటం చివరకు నైజాం సర్కార్కే వ్యతిరేకంగా అయ్యి, ఇక రాజకీయంగా కమ్యూనిస్టు పార్టీ ఆధిపత్యంలోకి ఈ ప్రాంతం అంతా వస్తే నెహ్రూకు, సర్దార్ పటేల్కి అర్థమైంది. చూస్తున్నారు, ఒకవైపు బెంగాల్ ప్రాంతం కమ్యూనిస్టుల పట్టు, త్రిపురలో సాయుధ తిరుగుబాటు చేస్తున్నటువంటి గిరిజనులు కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. ఇటు కేరళ ప్రాంతం, మలబార్ ప్రాంతం అంతా కూడా కమ్యూనిస్టుల పట్టు వాళ్ళకు తెలుసు. వర్లీ ఆదివాసీల పోరాటం చూస్తున్నారు. బీహార్లో రైతాంగ పోరాటం చూస్తున్నారు. సరిగ్గా అప్పుడు జరిగిన పోరాటాలు అవన్నీ.
పంజాబ్లో పోరాటం చూశారు. అందుకని దేశంలో అనేక ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో అనేక ఉద్యమాలతో ఉడికిపోతున్నటువంటి సమయం. అందుకని సర్దార్ పటేల్ నెహ్రూ ప్రభుత్వానికి కూడా భయం వేసింది. ఇక లాభం లేదు, ఎంటర్ అయిపోవాలని నిర్ణయించుకున్నారు. నిజాం రాజు కూడా ఇక చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చాడు. ఇద్దరి ప్రయోజనాలు అక్కడ మ్యాచ్ అయ్యాయి. అందుకని ఇండియన్ యూనియన్ సైన్యాలు రాగానే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేతులు ఎత్తేసాడు. మీరు కానీ సినిమాలో మాత్రం 3 ప్రాంతాల నుంచి సైన్యాలు వచ్చినట్టు, యుద్ధాలు జరిగినట్టు, వంతులు కూల్చినట్టు, అంటే ఇండియన్ యూనియన్ రాకుండా ఉండడానికి పాలేరు ప్రాజెక్టులు కూల్చినట్టు చాలా చూపెట్టారు. అసలు స్వాతంత్ర్యోద్యమంతో కానీ నిజాం రాచరికానికి వ్యతిరేకంగా జరిగినటువంటి సాయుధ రైతాంగ పోరాటంతో కానీ అణువంత సంబంధం లేనటువంటి ఆర్ఎస్ఎస్ ఛాయలే లేవు అసలు ఆ ప్రాంతంలో. వాళ్ళ రాజకీయ పుత్రిక అయిన బీజేపీ తీసిన సినిమాలో ఇక చరిత్రను ఖాతరు చేయని వాళ్లకు చరిత్ర ఏం తెలుస్తుంది. రెండోది ఇప్పుడు రాజకీయ ప్రయోజనం కోసం తీసిన సినిమా కదా, అందుకని చరిత్రను పూర్తిగా వక్రీకరించారు. ఇండియన్ యూనియన్ సైన్యాలు అక్కడికి వచ్చినాయి, నిజాం రాజు చేతులు ఎత్తేసాడు. ఏ ప్రొటెస్టు లేదు. ఇంకా ఆశ్చర్యకరమైంది ఏంటంటే సాయుధ పోరాటం చేస్తున్నటువంటి రైతాంగ దళాలు కూడా చాలా ఆనందంగా ఇండియన్ యూనియన్ సైన్యాలకు స్వాగతం పలికినాయి. ఎర్ర జెండా పట్టుకొని సినిమాలో 3 రంగుల జెండాతో పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికినట్టు, ఉద్యమం నడిపినట్టు అది అబద్ధం. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఎక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, స్టేట్ కాంగ్రెస్కు పాత్ర లేదు. కాంగ్రెస్ పార్టీ అసలు నిర్ణయించింది సంస్థానాల్లో పోరాటాలు చేయొద్దని. అందుకని ఇక్కడ స్టేట్ కాంగ్రెస్ అని కొంతమంది ప్రకటించుకున్నా వాళ్ళకి ఈ పోరాటంతో ఎక్కడ సంబంధం లేదు. ఇండియన్ యూనియన్ సైన్యాలకు స్వాగతం పలికినలు. నిజాం రాజుకు వ్యతిరేకంగానైతే కొట్లాడుతున్నామో, ఇండియన్ యూనియన్ సైన్యాలు వచ్చి ఆ నిజాం రాజును పదవిలోంచి దించి ఈ ప్రాంతాన్ని ఇండియాలో విలీనం చేయడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఇప్పటిదాకా మా పోరాటం జయప్రదం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక వాళ్ళు స్వాధీనం చేసుకున్న భూములు వాళ్ళకి అప్పచెప్తారు ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ అని, నిజాం రాజును ఉరికంబం ఎక్కిస్తారని, కాసిం రజ్వీని ఉరికంబం ఎక్కిస్తారని ప్రజలు ఎన్నో కలలు కన్నారు. అందుకని స్వాగతం పలికారు. కానీ అంత 5 రోజుల్లో సీన్ మారిపోయింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సర్దార్ పటేల్ నాయకత్వంలో ఉన్న మంత్రివర్గంతో ఒప్పందం చేసుకున్నాడు భారతదేశంలో విలీనం చేయడానికి. అంతే, ప్రజల ఆశలకు పూర్తి భిన్నంగా ఏ రాజుకు వ్యతిరేకంగానైతే జనం పోరాడుతున్నారో ఆ నరహంతకుణ్ణి అదే తెలంగాణ మీద, అదే హైదరాబాద్ స్టేట్ మీద రాజప్రముఖ్ పేరుతో నియమించారు. పేరు మార్చారు, రాజు పేరు తీసేసి రాజప్రముఖ్ అన్నారు. దీంతో రైతాంగం హతాశులైపోయారు. కాసిం రజ్వీని తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కనీసం కాసిం రజ్వీనైనా ఉరికంబం ఎక్కిస్తారేమో అనుకున్నారు. ఎందుకంటే రైతాంగం ఎదురు చూశారు, దొరికితే నడి రోడ్డు మీద తగిన శిక్ష విధించాలని చెప్పి రైతాంగం ఎదురు చూశారు. కానీ ఎప్పుడైతే ఇండియన్ యూనియన్ సైన్యాలు ఆయన్ని అరెస్ట్ చేసినాయో పర్వాలేదు, ప్రభుత్వం ఉరిశిక్ష వేసినా పర్వాలేదు అనుకున్నారు. కానీ సర్దార్ పటేల్ చేసిన పని ఏమిటి? కాసిం రజ్వీని సకల మర్యాదలతో ఒక విమానం ఇచ్చి పాకిస్తాన్కు పంపించి రక్షించాడు. ఇటు నరహంతకుడైనటువంటి రాజును రాజప్రముఖ్ పేరుతో సకల మర్యాదలు చేసి మళ్ళా అదే స్థానంలో కూర్చోబెట్టారు. పైగా కోట్ల రూపాయలు విలువ చేసే సంపద, నీ రాజ్యాన్ని భారతదేశంలో గలుపుతున్నందుకు నీకు నష్టపరిహారం అని చెప్పేసి ఇచ్చారు. ఎవరి రాజ్యం అది? ప్రజల రాజ్యం. ఆ ప్రజలు ఆ రాజును తిరస్కరిస్తున్నారు. ప్రజల సంపదను ఆయనకు రాజభరణంగా ఇచ్చి మళ్ళీ రాజప్రముఖ స్థానంలో కూర్చోబెట్టారు. మరోవైపు కాసిం రజ్వీని సకల మర్యాదలతో పంపించారు. ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఆందోళన కలిగింది. ఆ స్థితిలో ఏం చేయాలి? కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఆలోచించి ఓకే, ఇండియన్ యూనియన్లో విలీనమైంది, సంతోషం. ఇప్పుడు భారత సైన్యాలు మనకు ఒక సాయం చేస్తే చాలు. జమీందారుల నుంచి స్వాధీనం చేసుకొని పేదలు దున్నుకుంటున్నటువంటి భూములు ఆ పేదలకు చెందేటట్టు చూడాలి. ఆ వెట్టి చాకిరీకి అవకాశం లేకుండా గ్యారంటీ చేయాలి.
రైతులు దున్నుకుంటున్నటువంటి భూములకు కౌలుదారీ హక్కులు ఇవ్వాలి, మహిళలకు భద్రత కల్పించాలి, వృత్తులకు భద్రత కల్పించాలి, కుల వివక్ష ఉండొద్దు, అంటరానితనం ఉండొద్దు. ఈ మేరకు నెహ్రూ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే, ఇండియన్ యూనియన్ సైన్యాలు ఆ మేరకు భద్రత కల్పిస్తే మనం సాయుధ పోరాటం కూడా కొనసాగించాల్సిన అవసరం లేదు. ఇది కమ్యూనిస్ట్ పార్టీ భావించింది. కానీ సర్దార్ పటేల్ కానీ నెహ్రూ కానీ అలాంటి చర్చలకు కూడా అవకాశం ఇవ్వలేదు. కారణం ఏంటంటారు? వాళ్ళు వచ్చిందే భూస్వాములను రక్షించడం కోసం కదా. అందుకని ఏం చేశారు, రాజును రక్షించారు, కాశీం రజ్వీని రక్షించారు. ఇక రక్షించాల్సిన 3వ సెక్షను భూస్వాములు, జమీందారులు ఉన్నారు. వాళ్ళ రక్షణ కోసం హైదరాబాదులో తలదాచుకున్నటువంటి భూస్వాములందరికీ షేర్వానీలు, టోపీలు తీసేసి ఖద్దరు బట్టలు, తెల్ల టోపీలు పెట్టి వాళ్ళను గ్రామాలకు సకల మర్యాదల్లో తీసుకెళ్ళి గ్రామాల్లో పేదలు దున్నుకుంటున్నటువంటి భూములు వాళ్ళ చేతుల్లో పెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు తాము దున్నుకుంటున్న భూమిని కాపాడుకోవడం కోసం ఆ రైతాంగం పోరాటం, ప్రతిఘటన కొనసాగించాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు నిజాం టైంలో అంటే 4,000 మంది సుమారుగా ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమలు లేరని చెప్పేసి మనం చరిత్రలో చదువుకున్నాం, విన్నాం. నిజాం టైంలో కాలంలో వాళ్ళని ఎంతమంది చనిపోయారు? ఇండియన్ యూనియన్ సైన్యం వచ్చిన తర్వాత ఎంతమంది చనిపోయారు? 1946లో మొదలైన సాయుధ రైతాంగ పోరాటం 48 సెప్టెంబర్ 17 విలీనాన్ సమయానికి నిజాం రాజు పాలనలో 1,500 మందిని పొట్టన పెట్టుకుంది. అటు రజాకార్లు కానీ, రాజు సైన్యం కానీ, దొరలు కానీ పొట్టన పెట్టుకుంది 1,500 మందిని. ఆ తర్వాత ఇండియన్ యూనియన్ సైన్యాలు భూములు భూస్వాములకు అప్పజెప్పి ప్రయత్నంలో రైతాంగం ప్రతిఘటిస్తుంటే 2,500 మందిని పొట్టన పెట్టుకున్నారు. అందువల్లనే సాయుధ పోరాటం 1951 దాకా సాగింది. 51 అక్టోబర్లో నెహ్రూ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో మేమే భూ సంస్కరణలు అమలు జరుపుతాం, కౌలుదారీ చట్టం తెస్తాం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం తెలంగాణలో కూడా అని చెప్పి నెహ్రూ ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత ఆ హామీ ప్రాతిపదిక మీద సాయుధ రైతాంగ పోరాటం విరమణ జరిగింది. అది అమలు కావలసినంత కాలేదు. భూస్వామ్య విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. అందుకని ఆ భూస్వామ్య దోపిడీ నుంచి విముక్తి కాలేదు. మరి జరిగింది ఏమిటి అని అంటే, భారతదేశంలో హైదరాబాద్ రాజ్యం విలీనమైంది. సెప్టెంబర్ 17 ప్రాధాన్యత ఏమిటి అంటే, హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం అవడం. అది ఒక మంచి రోజే, విలీనమైన రోజు. ఇక దీనికి మరొక వక్రీకరణ ఈ సినిమా. విలీనం అంటారు, పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది అంత వికారాలతోటి. విమోచనం, విలీనం, విముక్తి అన్ని వికారాలేనా? ఇప్పుడు ఎవరి నుంచి ఏ భూస్వాముల నుంచి విమోచన జరిగింది, ఏ భూస్వాముల నుంచి విముక్తి జరిగింది విలీనం. అది అంతే, విలీనం జరిగిందనేది నిజం. తెలంగాణలో జరిగింది భూస్వామ్య వ్యతిరేక పోరాటం, రాచరికానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం జరిగిన పోరాటం. కాశ్మీర్లో జరిగింది భూస్వామ్య వ్యతిరేక పోరాటం, ప్రజాస్వామ్యం కోసం రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం. ఇది మనం గుర్తుపెట్టు. ఈవెన్ జునాగఢ్లో కూడా జరిగింది రాచరికాన్ని తిరస్కరించి ప్రజాస్వామ్య భారతదేశంలో కలుస్తాననేటువంటి పోరాటం. అందుకని జునాగఢ్ది కానీ, జమ్మూ కాశ్మీర్ది కానీ, లేదా హైదరాబాద్ రాజ్యాన్ని కానీ ఇవి స్వతంత్ర పోరాటం అని అనడం అని అంటే చరిత్రను మరీ వక్రీకరించడం. ఇంతవరకు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య గారు మా స్టూడియోకి వచ్చి రజాకార్ ఫైల్ సినిమా మీద ఎంత అసత్యాలతో, అవాస్తవాలతో చరిత్ర వక్రీకరిస్తూ తీశారని చెప్పి పూర్తిగా వివరించారు. వారికి పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.